సార్ ఉన్నారా? లోపల ఉన్నారండి. యా నిన్న ఇన్కమింగ్ కాల్స్ అన్ని చెక్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేనేజర్ ఆన్సర్స్ ప్రిపేర్ చేద్దాం. ఓకే కదా? థాంక్యూ. సిస్టమ్ ఏమైనా ట్రబుల్ ఇస్తుందా? పర్లేదు కదా? యా ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, యా yes మేనేజర్ శశిప్రీతం. ఇట్స్ మీ. ఓ సారీ, మీ పేరుని బట్టి అబ్బాయి ఏమో అనుకున్నాను. మీకోసం నేను మగాడిగా మారలేను కదా. ఎనీవే ఐఎమ్ శశి ప్రీతం. ఐఎమ్ రాహుల్. చూసారు కదా, ఓకే ఇదే మన కాల్ సెంటర్ ఆఫీస్. ఓకే మ్యామ్. ఈ రోజు నుండి మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. డిఫరెంట్ కస్టమర్స్ దగ్గర నుండి రౌండ్ ద క్లాక్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. బాగా వర్క్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్లీ. ఓకేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. క్రిష్, కొంతమందిని కలవడం నేను చేసుకున్న అదృష్టం, కానీ ఇలాంటి వాడిని కలవడం నేను చేసుకున్న దురదృష్టం. కాదు శాపం. he is Mr. Rahul. Hi. And he is Krish. This is your seat. Krish, take care of him. Yeah, sure. Good luck. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, నేనేం చేయాలి? సింపుల్. మన వాళ్ళు టైం పాస్ కాకపోతే ఫోన్ చేసి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. తెలిస్తే సమాధానం చెప్పాలి, లేకపోతే కస్టమర్ కేర్ కి ఫార్వర్డ్ చేయాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? కానీ మన వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు. అందుకోసమే సీట్ ని ఎప్పుడు అంటి పెట్టుకొని కూర్చోవాలి. ఎస్ భాగ్య ఆన్లైన్ స్పీకింగ్. Yes, Bhagya speaking. ఏంటి, ఇక్కడ భాగ్య అని పేరు పెట్టుకున్న వాళ్ళకే జాబ్ ఇస్తారా? అలా కాదు, ఇక్కడ ఎవరు మాట్లాడినా భాగ్య అనే చెప్పాలి. అప్పుడే కస్టమర్ కి ఎప్పుడు ఒకే వ్యక్తితో మాట్లాడుతున్నానా అనే ఫీలింగ్ ఓ ఉంటుంది. ఓకే, అది సరే. ఇక్కడ మగవాళ్ళందరికీ ఆడవాళ్ల పేర్లు, ఆడవాళ్ళందరికీ మగవాళ్ల పేర్లు ఎందుకు? ఆ విషయం మేనేజర్ శశి ప్రీతం ఉన్నాడు. ఓ ఓకే మేడం. సారీ. హాయ్ భాగ్య ఆన్లైన్, మే ఐ హెల్ప్ యూ? ఓకే మేడం, మీ కంప్యూటర్ ఆన్ లో ఉందా? నేనేం జోక్ చేయట్లేదు. ఇట్స్ సింపుల్ ప్రోటోకాల్. సారీ. మీ ప్రాబ్లం ఏంటో సూపర్వైజర్ తో మాట్లాడి త్వరగా చెక్ చేపిస్తాను. అంతవరకు హోల్డ్ లో ఉండండి. ఆ? మీ టీవీలో మంటలు వస్తే నేను ఫైర్ స్టేషన్ ఫోన్ చేయాలా? మ్యామ్, మీ కాల్ మా టెక్నికల్ సూపర్వైజర్ కి ఫార్వర్డ్ చేస్తున్నాను. ప్లీజ్ హోల్డ్ చేయండి. ఈ చీకటి రాజ్యంలో కళ్ళున్నవాడే కింగ్. హలో మ్యామ్, నేను ఎస్ఐ విజయ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ అంబర్పేట దగ్గర ఒక లేడీ స్పాట్ అవుట్. ఇద్దరు జెంట్స్, ఒక లేడీ ఉన్నారు. అందులో మీ హస్బెండ్ కూడా ఉన్నారు. ఓకే మ్యామ్. కొంతమంది చేసే పనేంటో తెలుసా? అందమైన అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి నూడుగా ఫోటోస్ వీడియోస్ తీసి వాటితో భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి బిజినెస్ చేస్తున్నారు. మనం కూడా అలాగే చేద్దామంటావా? వాళ్ళని మనం బ్లాక్ మెయిల్ చేద్దాం అంటున్నాను. వచ్చిన డబ్బులో 50-50.